అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబరు 20 తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్.టి.ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. 3 ఫిల్మ్ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు, ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు అయినా ఎన్నో భక్తి సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటం విశాఖపట్నంలోని ఒక దుకాణంలో గాజుపై చిత్రించబడింది. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేశాడు. అన్నపూర్ణ 2011 డిసెంబరు 28న మరణించింది. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూశాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేశాడు. చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1941లో పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించాడు. అతను నటించిన ఆఖరి సినిమా మనం. పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నట సామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 1953లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించాడు. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించాడు. అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లో జీవిత చరిత్రలపై, దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు గుర్తింపును తీసుకువచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీడలు, దసరా, బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశాడు. పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు, నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత తన వారసులను పరిశ్రమకు అందించాడు.
కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డులు అందుకున్నాడు. 2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. సినీ జీవితంలో ప్రముఖ సినిమాలు 1940లో విడుదలైన ధర్మపత్ని అతను నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం 1944. ఆకర్షించే రాజకుమారుడి నుండి విరక్తి చెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడి నుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు మాయాబజార్, విష్ణువు చెంచులక్ష్మి, నారదుడు భూకైలాస్, అర్జునుడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో రాణించాడు. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, నమ్మిన బంటులో నటించి తెలుగు నటసామ్రాట్గా పేరు పొందాడు. మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించుచూడు లాంటి హాస్యరస ప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలా మజ్ను, అనార్కలి 1955, బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశంలో నటన ద్వారా తెలుగు చిత్రరంగానికి విషాదరారాజుగా పేరు పొందాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాంది పలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో 9 పాత్రలలో నటించాడు. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవం పోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషలలో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకే ఒక దేవదాసు అని అన్నాడు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, ప్రతిబింబాలు, బాటసారి, కాలేజీ బుల్లోడు లాభాలు పొందిన సినిమాలు. 1991లో ఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త, యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం అతను నటించిన చివరి సినిమా. వివిధ ప్రాంతాల సాహిత్య, సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిషాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాంలను తెరమీదికి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు, కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్లో కూడా అతని నటనా ప్రతిభను మనం చూడవచ్చు. తెలుగు చలనచిత్ర రంగములో తన సహనటుడు నందమూరి తారక రామారావుతో కలిసి 14 నటించిన సినిమాలు ఆర్థికంగా విజయం పొందడమేగాక అగ్రశ్రేణి నటుల కలయికకు నాంది వేసినారు. పల్లెటూరి పిల్ల 1950, సంసారం 1950, రేచుక్క 1954, పరివర్తన 1954, మిస్సమ్మ 1955, తెనాలి రామకృష్ణ 1956, చరణదాసి 1956, మాయా బజార్ 1957, భూకైలాస్ 1958, గుండమ్మ కథ 1962, శ్రీకృష్ణార్జున యుద్ధం 1963, చాణక్య చంద్రగుప్త 1977, రామకృష్ణులు 1978, సత్యం శివం 1981 మొదలైన సినిమాలు ఉన్నాయి. పురస్కారాలు, బిరుదులు. నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా అతను అందుకున్నాడు. కళాప్రపూర్ణ 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
పద్మవిభూషణ్ 2011 భారత ప్రభుత్వం. పద్మభూషణ్ 1988 భారత ప్రభుత్వం. పద్మశ్రీ 1968 భారత ప్రభుత్వం. కాళిదాస్ సమ్మాన్ మధ్యప్రదేశ్. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు మార్చి 10, 1980 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఏప్రిల్ 7, 1991 ఆర్. వెంకట్రామన్ భారత రాష్ట్రపతి. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశిష్ట వ్యక్తి అవార్డు మార్చి 10, 1988 సాహితీ సాంస్కృతిక సంస్థ తెనాలి. రాజ్ కపూర్ స్మారక అవార్డు జూన్ 10, 1989 కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాదు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అక్టోబర్ 21, 1994 కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ పిట్స్బర్గ్. అన్నా అవార్డు నవంబర్ 24, 1995 జయలలిత. తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నై. తపాలా శాఖ 1909-2018 పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు. నట సామ్రాట్ భారత తపాలా శాఖ 2018లో వీరి 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల ఏఎన్ఆర్ కాలేజ్ అని నామకరణం పెట్టారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశాడు. విరాళాల రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావుతో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014 జనవరి 22న మరణించాడు. అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది. ఆయన అంతిమయాత్రకు చాలామంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు సినిమాకు తీరని లోటని పేర్కొన్నారు.